మన పాలమూరు ప్రజలకు సహాయం చేయాలన్నదే తన ధ్యేయమని మన్నె జీవన్ రెడ్డి అన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో ఆయన పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనది కూడా వ్యవసాయ కుటుంబమని, కష్ట నష్టాలను ఓర్చి ఎదిగిన వాళ్లమన్నారు. చదువుకున్న ప్రతి పాలమూరు బిడ్డకు ఉపాధి హామీ కల్పిస్తామన్నారు. మహిళలకు క్యాన్సర్ సంబంధించిన వ్యాధులకు ప్రతి 6 నెలలకు ఒకసారి ఉచిత క్యాంపు నిర్వహించి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తామన్నారు. అన్నీ అసలు ఎన్ని కలుగుతాయి సరోజిని వాళ్ళతో మాట్లాడాను. సరోజినిలోనే సరోజినిలో కాకపోతే 8 గంటలు పంపిస్తాను. సరోజినిలో నేను ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్నా. ఒక 4-5 డేస్లో నేను ఎక్కడ మన నేను ఎక్కడ పోయాను వీళ్ళ లోకల్ ఎవరికి నెంబర్ ఇస్తాను. అయిపోయిందంటే మీరు వాళ్ళని పక్కన తీసుకొని చెప్పండి, మళ్ళీ వాళ్ళని నిలబడుకుంటున్నారు. నాకు అర్థం ఎక్కడ మా అన్నయ్య జీవన్ రెడ్డికి జన్మ నవపేట మండల్ కుర్కుట విలేజ్ మాది. బేసికలీ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ మధ్యతరగతి చేశాను. మా చిన్నాన్న డాక్టర్ ఎంఎస్ రెడ్డి
ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ఆయన వలన నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. మాకు అన్నీ ఉన్నాయి ఈరోజు, కానీ ఏంటంటే అన్నీ ఉన్నా ఏదో ఒక లోటు, మన పుట్టినరోజు మనం ఏదో ఒకటి చేసుకోవాలనే లోటు, దాంతోనే నేను ప్రజల్లోకి రావడం జరుగుతుంది. ఈ యువతకు ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా ఏమైనా సపోర్ట్ కావాలి, లేకపోతే కొన్నిసార్లు చాలామంది ఊర్ల నుంచి మధ్యరాత్రి కూడా ఫోన్లు చేస్తున్నారు ట్రీట్మెంట్ గురించి కానీ, హార్ట్ అటాక్స్ రావడం కానీ. సో వాళ్ళని కూడా మేము కంటిన్యూస్గా మానిటర్ చేసి హైదరాబాద్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి చేయడం జరుగుతుంది. ఏంటంటే మన పాలమూరు, మన వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాం. ఏ అవసరం వచ్చినా జనానికి పిలిస్తే పలికేటట్టుగా మేము ఉండాలనుకుంటున్నాం. అలాగే ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేస్తాం. దీనికి ఈరోజు యువతకు ఏం కావాలనేది నడిపించాల్సింది పాత్రికేయుల మిత్రులపైన కూడా బాధ్యత ఉంది. కాబట్టి మీరు కూడా ఎంప్లాయీ ఆపర్చునిటీస్ కానీ, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ వస్తే డెఫినెట్గా యువతకు గైడ్ చేసి ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇంకా ఎటువంటి సేవా కార్యక్రమాలు ఇస్తారు? సేవా కార్యక్రమం అంటే మేము ఫండమెంటల్గా ఫోకస్ చేసేది ఎంప్లాయ్మెంట్ దానిపైన ఫోకస్ చేస్తున్నాం. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కానీ, లేకపోతే ఇప్పుడు బీఫార్మసీ, ఎంఫార్మసీ చేసిన వాళ్ళకు డైరెక్ట్గా రిక్రూట్మెంట్ ఇవ్వడం కానీ, ఈవెన్ బీఎస్సీ, బీఏ చేసిన వాళ్ళకు కూడా ఇప్పుడు ఆపర్చునిటీస్ ఇస్తున్నాం. ఎందుకంటే మెజారిటీకి ఎంఫార్మసీ, బీఫార్మసీ లేరు కాబట్టి మన జిల్లాలో ఈవెన్ బీఏ, బీకామ్ వాళ్ళకు కూడా మేము రెస్పెక్టివ్ ఫీల్డ్స్లో వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తాం. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కంటిన్యూస్గా చేస్తాం. వైద్య శిబిరాలు కంటిన్యూగా చేస్తాం. ఇప్పుడు ఉమెన్ సర్వికల్ క్యాన్సర్ది అది చాలా ప్రైమరీగా చూస్తున్నాం మనం, చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంది క్యాన్సర్ వాళ్ళకి. కాబట్టి ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఎక్కడో ఒక హాస్పిటల్తో టైప్ అయి మేము జిల్లాలో నిర్వహిస్తామని తెలియజేస్తాం. రాజకీయాల వైపు ఇప్పుడు కరెంట్లీ అయితే ఇది వెరీ ప్యూర్లీ ప్రైవేట్ ఫంక్షన్ ఈరోజు చేసినా కూడా రాజకీయాలకు ఎలాంటి చోటు లేదు. కానీ డెఫినెట్గా ముందుండి నాకు రావాలనిపిస్తే డెఫినెట్గా ఆలోచిస్తాం. ఈ రోజు వరకు ఆలోచన లేదు.